నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐడ్ న్యూస్. కాకినాడ జిల్లా బోయినపూడి గ్రామంలో కోడ్ 37లో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాస ఉత్సవాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకట లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త కేసిన కుర్తి సూర్యకుమారి గర్భిణీలకు, మదర్స్ కి, బాలింతలకి పౌష్టిక ఆహారం అంటే ఏంటి, దాని వలన కలిగే లాభాలు వివరించడం జరిగింది. అనంతరం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ సర్పంచి చెల్లా శ్రీనివాసరావు, ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకట లక్ష్మి, మహిళా పోలీస్, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, మదర్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ మాట్లాడుతూ ప్రోటీన్స్ వల్ల ఉపయోగాల గురించి వివరించారు. గ్రామ ఉప సర్పంచ్ శ్రీనివాసరావు మాట్లాడుతూ అంగన్వాడీ స్కూల్ కి బాత్రూంలు మరియు మంచిటి సదుపాయం, చుట్టూ ప్రహారీ కూడా నిర్మించడం తొందరలో పూర్తి చేస్తానని హామీనిచ్చారు. గ్రామ పోలీస్ తెలియజేసుకుంటూ ఈ అంగన్వాడీ శుభ్రం చేయించడానికి మన మీటింగ్ గ్రామ సభ చెప్పినప్పుడు చెప్పడం జరిగింది. దాని గురించి మన మీటింగ్లో తీర్మానం పెట్టి ఇక్కడ టాయిలెట్ లేదని చెప్పడం జరిగింది. అలాగే ప్రహరీ కూడా కట్టించుకున్నారు. దాన్ని కూడా నిధులు చూసి పంచాయతీలో కూడా ఉన్నాయి. దాని గురించి ఏదైనా నిధులు పెట్టి ప్రహరీ కట్టించి శుభ్రంగా చేసి అని మీకు అన్ని సౌకర్యాలు జరిగేలాగా చూస్తానని మాట్లాడడం కూడా జరిగింది. అలాగే మన టాయిలెట్కి 36,000 రూపాయలు శాంక్షన్ అవ్వడం కూడా జరిగింది. అది కూడా త్వరలో ఎవరెవరితో కట్టించి ఏర్పాటు చేస్తాం. అన్ని శుభ్రంగా చేసి మీకు బాగా ప్రయోజనకరంగా ఉండేలాగా చేస్తామని మేము మాట్లాడడం జరుగుతుంది. అలాగే మీ పిల్లల భవిష్యత్తు మీరు ఆరోగ్యం మేడం గారు చెప్పినట్టు పౌష్టికాహారం, మంచి ఆహారం తీసుకొని పల్లె బిడ్డలు కనాలని నా ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని తెలియజేస్తున్నాను. అంటే ఈ మాసకృతి దేనికి ఉపయోగపడంటే శరీర నిర్మాణం కోసం. ఆ బ్లడ్ కూడా తయారవ్వాలంటే ప్రోటీన్ ఉండాలి. ఆ శరీర నిర్మాణం అంతా జరగాలి కాబట్టి గర్భిణీ దగ్గర నుంచి కూడా బిడ్డ లోపల బాగా ఎదగాలంటే ప్రోటీన్ ఫుడ్ డైలీ ఉండాలి. మరి ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి చెప్పండి? మాసకృతులు ఎందులో ఉంటాయి చెప్పాలి. చెప్పండి. మాంసం తెలీదా? చేప మాంసం ఉంటుంది, మాంసమే కదా అది. చేప, గుడ్డు, మాంసం ఇవన్నీ కూడా మాంసలే, ప్రోటీన్స్ అంటారనమాట. ఇంకెందులో అంటే మరి డైలీ తినలేం కదా మనం. కొంతమంది అయితే మొత్తం తింటారు. మరి వాళ్ళకి ఎలా ఉంటాయి ప్రోటీన్స్? పప్పుల్లో ఉంటాయి. అందుకే అంగన్వాడీ సెంటర్ని కంపల్సరీగా పప్పు పెట్టేది. ప్రతిరోజు కూడా గర్భిణీ కానీ, బాలింత కానీ, చిన్నపిల్లలు కానీ కంపల్సరీగా ఒక పూట పప్పు తినాలి. చాలామంది డైలీ పప్పు పెట్టేస్తున్నారని మా పిల్లలు వెయిట్ చేసేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తుంది? ప్రోటీన్ ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రతిరోజు ప్రోటీన్ ఉంటేనే బిడ్డ ఎదుగుదల బాగా జరుగుతుంది. గర్భిణీ ఉన్నప్పుడు లోపల బిడ్డ ఎదుగుదల బాగా జరగాలన్నా, చక్కగా బిడ్డ పుష్టిగా ఉండాలని రెండింటిలో కూడా ప్రోటీన్స్ కంపల్సరీగా ఉండాలి. అందుకు మీరు నువ్వు అర్థం కదా ఫోటో చేతులు వేసినాడు అలా ఫోటో అన్నం లైన్గా నిల్చుంటారు కదా, పక్కన నిల్చుంది లైన్గా నిల్చుంటారు.